నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనం పరిచయం చేయబోయే వ్యక్తి సామాజిక న్యాయం కోసం పోరాడే ఓ గొప్ప నేత. అతనే డాక్టర్ అనిల్ జైహింద్ యాదవ్. ఇటీవలే ఏప్రిల్ 10 నాడు ఆయనను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఓబీసీ విభాగానికి చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన జీవితం, పోరాటాలు, సామాజిక బాధ్యత పట్ల ఆయనకున్న నిబద్ధత ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ అనిల్ జైహింద్ బీహార్లో జన్మించడం జరిగింది. ఆయనకు దేశభక్తి, సేవాభావం చిన్ననాటి నుంచే వారసత్వంగా వచ్చాయి. ఎందుకంటే ఆయన తండ్రి ఒక స్వాతంత్ర సమరయోధుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఆయన సేవలు అందించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడని ఇంట్లో జన్మించిన అనిల్ జైహింద్ యాదవ్ చిన్నప్పటి నుంచే దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఎదగడం జరిగింది. అనిల్ జైహింద్ యాదవ్ వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్గా తన కెరీర్ని ప్రారంభించడం జరిగింది. కానీ ప్రజల సమస్యలు, వెనుకబడిన వర్గాల న్యాయమైన హక్కులు ఆయనను ఎక్కువగా ప్రభావితం చేశాయి. వైద్య వృత్తి నుంచి బయటకు వచ్చి పూర్తి స్థాయిలో సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. నిత్యం ప్రజలతో కలిసి వారి సమస్యలు అర్థం చేసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలు వెతకడంలో ఆయన ఎంతో ప్రయత్నం చేసేవారు. అనిల్ జైహింద్ యాదవ్ బీసీ రిజర్వేషన్ల పితామహుడు. మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించినటువంటి బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారితో, అదేవిధంగా 10 ఏళ్ల పాటు శరద్ యాదవ్ వంటి ప్రముఖ నేతలతో కలిసి వెనుకబడిన తరగతుల సమస్యలపై పనిచేయడం జరిగింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాల్లో ఆయన గళం వినిపించేవారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ సామాజిక స్పృహ, ప్రజా ప్రయోజనం కనిపించేవి. ఆయన ఉద్యమాలు ఎప్పుడు కూడా రాజకీయం కాకుండా ప్రజల జీవితాలతో నేరుగా సంబంధం ఉన్నవే. 2024లో అన్ని రాష్ట్రాల్లో అనిల్ జైహింద్ యాదవ్ నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ అనే కార్యక్రమాలు దేశ స్థాయిలో పాపులర్ అయ్యాయి. తెలంగాణలో కూడా ఆయన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ పేరిట బీసీ మేధావులు, బీసీ ఉద్యోగులు, ఉద్యమకారులతో కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా పాల్గొని రాజ్యాంగ విలువలు, సామాజిక చైతన్యం గురించి మేధావులతో చర్చించడం జరుగుతుంది. ఈ సమ్మేళనాల ద్వారా అనిల్ జైహింద్ యాదవ్ యువతతో, మేధావులతో, సామాజిక ఉద్యమకారులతో బలమైన నెట్వర్క్ను ఏర్పరచుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే దృష్టితో ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రాంతాల్లోని రాజకీయాల్లో బాగా ప్రభావితం చూపారు అనిల్ జైహింద్ యాదవ్. 2025 మార్చిలో అనిల్ జైహింద్ యాదవ్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన చేరిక జరిగింది. పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే వెనుకబడిన వర్గాల కోసం నిజమైన పోరాటం చేస్తోంది. సామాజిక న్యాయాన్ని స్థాపించాలంటే ఈ పార్టీ పోరాటానికి తోడుగా నిలబడాలని ఆయన పేర్కొనడం జరిగింది. 2025 ఏప్రిల్ 10న కాంగ్రెస్ పార్టీ అనిల్ జైహింద్ యాదవ్ను ఏఐసిసి ఓబీసీ విభాగానికి చైర్మన్గా నియమించింది. ఈ నియామకం ద్వారా పార్టీ వెనుకబడిన వర్గాలతో తన సంబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకేతాన్ని ఇచ్చింది. ఆయన స్థానంలో ఉన్న కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఈ మార్పు వెనుక ఉన్న దృక్పథాన్ని స్పష్టంగా చాటింది. డాక్టర్ అనిల్ జైహింద్ యాదవ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ ట్విట్టర్లో డాక్టర్ జైహింద్ అనే ఖాతా ద్వారా, అలాగే ఫేస్బుక్లో సోల్జర్ ఆఫ్ సోషల్ చేంజ్ అనే పేజీ ద్వారా ఆయన తన ఆలోచనలు, ఉద్యమాలను ప్రజలతో పంచుకుంటున్నారు. ఆయన పోస్టులలో రాజ్యాంగం, సమానత్వం, ప్రజల హక్కులు, బహుజన సమస్యల గురించి స్పష్టంగా మాట్లాడతారు. యువతను ప్రేరేపించేలా ఆయన డిజిటల్ ప్లాట్ఫామ్లను వాడుతున్న విధానం ప్రత్యేకమని చెప్పవచ్చు. భవిష్యత్తులో డాక్టర్ అనిల్ జైహింద్ ముందున్న లక్ష్యం వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా చేయడం. దేశవ్యాప్తంగా ఓబీసీ సమాజాన్ని ఒక్కటి చేసే లక్ష్యంతో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పలు కార్యాచరణలు చేపట్టే అవకాశం ఉంది. ఆయన వంటి నేతలు పార్టీలోకి రావడం వల్ల సామాజిక న్యాయంపై దృష్టి మరింత పెరుగుతుంది. డాక్టర్ అనిల్ జైహింద్ యాదవ్ ప్రయాణం ఓ సామాన్య డాక్టర్ నుంచి సామాజిక ఉద్యమ నేతగా మారడం నిజంగా ప్రేరణతో నిండింది. మీకు ఈ కథ నచ్చితే కనుక కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. మరిన్ని రాజకీయ విశ్లేషణలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. Bye.